మీ ఇద్దరు ఈ విషయం మీద ఒక అగ్రిమెంట్ రాసుకోండి. కోర్టుకి వీళ్ళకి ఏ సంబంధం లేదు, అంతే. ఏంటి బా మాట్లాడడం? నువ్వు కోర్టులో అలా మాట్లాడుతుంటే జాతరత్నాల్లో నవీన్ పోల్ శెట్టి, రాగి సినిమాలు ఎన్టీఆర్ ఇద్దరు నీళ్ళు కనిపించారా బాబు? అమ్మో, ఏం కనిపించడం రా బాబు. ఆ కోర్టులో లాయర్ని జడ్జిని చూడంగానే ఫుల్ ఎమోషన్ అయిపోయాను. 6 నెలలు ఏంటి 6 నెలలు ఇంటిని పాపని నా సొంత డబ్బులతో పెంచాలంట. ఎలారా? బావా రేపు నుంచి ఉంటుందా బావా నీకు? ఇగో నా డబ్బులు, నువ్వు వెళ్ళు బా. చూడరా, ఆనందగాడు నాకెందుకు వచ్చిన బాధలేని వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి నాన్న నువ్వే గొప్పడివి నేనే ఎదవనని కాంప్రమైజ్ అయి బతికేస్తాడని నా పందెం 1000. ఇది కూడా ఆడి క్యారెక్టర్ అది కాదు నాన్న. 1,00,000 ఖర్చైనా పర్లేదు, లక్షణంగా బతకాలనుకుంటాడు. 6 నెలలు కాదు 12 నెలలైనా పవర్ ప్లేలో దిగిన బ్యాట్స్మెన్ లాగా ఒక ఆట ఆడుకుంటాడు చూడు. 1000 పందెం కలుపు. కలపడం బాగా అలవాటైపోయినట్టుంది నీకు. నానా ఏంట్రా నీ మాస్టర్ ప్లాన్? నన్ను ఆశీర్వదించండి నాన్న. కొత్తగా వచ్చిన వృద్ధాశ్రమాలు దరఖాస్తులు భర్తీ చేసుకోవాల్సిందిగా మనవి. చూసుకోండి, మనకేమైనా అవసరం పడుతుందేమో. ఇటీ నేను కలుపుకుంటాను ఈరోజే, ఇక నువ్వు. బయటికి వెళ్తే గానీ ఇంటి భోజనం ఏలో తెలియలేదన్నమాట. నీ వల్ల నాకు 1000 రూపాయలు బొక్క. ఏంటి? ఇదిగో అల్లుడు, మీ నాన్న గిఫ్ట్ ఇచ్చాడు నీకు. ఏంటది? అనుకున్న దాని ప్రకారం రేపటి నుంచి నువ్వు ఇంటి ఖర్చుల్లో ఈ లిస్టులోంచి సగం కట్టాలి కదా. అదే ఇది, చదవమంటావా? అవసరం లేదు, నాకెందుకు తెలీదు. రాకెట్ సైన్స్. అబ్బో, ఆడి మాట ఈడేండో నా మాట ఎవడేయండో. అయినా ఇంటి ఖర్చులు అంటే ఏముంటాయి? గ్యాసు, షుగరు, పాలు, నూనె, కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, టమాటాలు. ఇవన్నీ నాకెందుకు తెలీదు? ఇవి కాక నెలకోసారి వచ్చే కరెంటు బిల్లు, రోజు వచ్చే పని మనిషి, అప్పుడప్పుడు వచ్చే చుట్టాలు, ఎప్పుడు మా నాన్నకుండే హెల్త్ ఇష్యూస్, బయటికి వెళ్తే పెద్ద మనిషిలా బతకటానికి బాడీ స్ప్రేలు, ఫెయిర్ అండ్ లవ్లీలు, ఉన్న పేరు నిలబెట్టుకోవటానికి పెళ్లికి పేరెంటాలకి వెళ్తే మనం ఎదురిచ్చే గిఫ్ట్లు, తిరగటానికి బైక్కి పెట్రోలు, ఇంటికి తిరిగి రావడానికి నాకు పెట్రోలు, మొత్తం కలిపితే ఎంత? 30-40 వేలు. అంత ఖచ్చితంగా ఎలా చెప్పేవాళ్ళు? ఏమో నాకు అన్ని అలా తెలిసిపోతుంటాయి మాయా. అవి తెలిస్తే తెలిసిన కానీ రేపటి నుంచి ఒక పాపను 6 నెలలు పెంచడానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? ఎంత అవుద్ది? మెల్లిమెల్లిగా రేపటి నుంచి నీకే తెలిసిపోతాయి అల్లుడు. తెలిసిపోతా.